AMH అంటే ఏంటి డాక్టర్? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. సో ఇదేంటంటే మనకి టెస్ట్ చేసినప్పుడు ఒక లేడీకి ఈ లేడీకి ఇంకా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది బాడీలో అంటే ప్రతి ఒక్క లేడీకి మన పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఓకే. మన మదర్ ఊమ్లో డెవలప్ అయ్యేప్పుడే మనకి ఈ ఊసైట్స్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో డెలివరీ తర్వాత పుట్టిన తర్వాత ఒక గర్ల్ బేబీ పుట్టింది. సో వాళ్ళకి ఆ ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్స్, ఇంకా పెరగడానికి ఏముండవు. అందులోంచి ఎవ్రీ మంత్ కొన్ని డీజనరేట్ అవుతూ ఉంటాయి. వన్స్ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యాక, ఓవ్యులేషన్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీ మంత్ కొన్ని స్టార్ట్ అవుతుంది పెరగడం. అందులో ఒకటి మాత్రం ఓవ్యులేషన్ స్టేజ్ దాకా వెళ్తుంది. మిగిలినవన్నీ ఏమవుతాయి, మరి డీజనరేట్ అయిపోతాయి. సో అట్లా మనకి ఆ ఎగ్స్ అన్నీ పోతూ ఉంటే మన రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో అయితే స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి ఎగ్స్. అప్పుడు మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోవడం అన్నమాట. సో ఏదైనా ఏజ్ అప్పుడు మనం ఇది టెస్ట్ చేసినప్పుడు ఏఎంహెచ్ వాల్యూ ఇంకా ఎంత రిజర్వ్ ఉంది, స్కాన్లో కొన్ని కనిపించవు, చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి, మనం చూడలేము. సో అందులోంచి సెక్రేట్ అయ్యే హార్మోన్ ఇదనమాట ఏఎంహెచ్. సో ఈ వాల్యూ మనకి రిజర్వ్ చెప్తుంది, అంటే నంబర్, క్వాంటిటీ అంతే. ఓకే. సో మ్యారేజ్ ఒక 7 years అయ్యుండి సో వాళ్ళకు AMH వాల్యూ చాలా తక్కువగా ఉండి, అంటే ఎగ్జాంపుల్ 0.50 అలా ఆ పర్సంటేజ్ ఉంటాయి. సో వాళ్ళలో ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? సో ఏఎంహెచ్ నేను చెప్పినట్టు ఇది ఓన్లీ క్వాంటిటీ మనకి చెప్పేది. అంటే ఎంత ఉంది నంబర్, చాలా బాగుంది అనుకోండి ఏఎంహెచ్, వాళ్ళకి చాలా టైం ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఎవరికైతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ రిజర్వ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, అంటే ఎగ్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా ప్లాన్ చేసుకోకపోతే ఆ రిజర్వ్ కూడా తగ్గిపోయాక ఇంకా వాళ్ళకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీకి. సో అందుకని ఇది మనం టెస్ట్ చేసేది ఓన్లీ టు సీ క్వాంటిటీ మాత్రమే, క్వాలిటీ చెప్పదు ఏఎంహెచ్ ఎప్పుడైనా. సో ఈవెన్ ఒక యంగ్ పేషెంట్ అనుకోండి, సో వాళ్ళకి ఏఎంహెచ్ తక్కువ ఉంది, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఏఎంహెచ్ చాలా తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్ఏ చేసుకోవాలి, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు. సో ఏఎంహెచ్ వాల్యూ కంటే ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేమ్ ఏఎంహెచ్ వాల్యూ ఇద్దరు ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే మీరు ఒక 35-year-old లేడీ, ఒక 25-year-old లేడీ, ఇద్దరికి సేమ్ ఏఎంహెచ్ ఉన్నా 25-year-old లేడీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. అదే వీళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే ఏఎంహెచ్తో తక్కువ ఛాన్స్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. బట్ చాలా తక్కువ ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, వాళ్ళ ఎగ్ పనికిరాదు అనేది కాదు. ఓకే. సో కొన్ని కేసెస్లో మేము వింటుంటాం నీటి బుడగలు వచ్చాయంట, సో అలా ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది అవుతుందంట అని చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటాం. నీటి బుడగ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి డాక్టర్? సో నీటి బుడగలు అంటే యూజువల్గా ఇంతకు ముందు పీసీఓడిని నీటి బుడగలని నార్మల్గా మనం వాడుక భాషలో అట్లా చెప్పేవాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పీసీఓడి అంటే. సో దాని అర్థం ఏంటంటే ఓవరీలో స్కాన్ చేసినప్పుడు చాలా ఫాలికల్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న ఫాలికల్స్. యూజువల్గా ఒక నార్మల్గా పీసీఓడి లేని లేడీకి వాళ్ళ ఏజ్ ప్రకారం కొన్ని ఫాలికల్స్ స్కాన్లో కనపడుతుంది. ఒక 6 to 8 or 8 to 10 ఈచ్ ఓవరీలో మనకి స్కాన్లో కనిపిస్తున్నాయి అంటే వాళ్ళ రిజర్వ్ బాగుంది అన్నట్టు. అదే మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉన్నాయనుకోండి స్కాన్లో, వాళ్ళని పీసీఓ మార్ఫాలజీ అంటాం. అంటే చాలా ఫాలికల్స్ ఉంటాయి, అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, ఏది కూడా ఓవ్యులేషన్ స్టేజ్ దాకా డెవలప్ అవ్వదు, అన్నీ అలాగే ఉండిపోతాయి. ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో వాళ్ళకి ఓవ్యులేషన్ అవ్వడము ప్రాబ్లం, ఓవ్యులేషన్ అవ్వలేదంటే ప్రెగ్నెన్సీ రాదు. సో ప్రెగ్నెన్సీ రాకపోవడము అండ్ వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఒబేసిటీ, తర్వాత ఫ్యూచర్లో డయాబెటీస్ డెవలప్ అయ్యే రిస్క్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఈ నీటి బుడగలు అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళకి ఒక మైండ్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనే దానికంటే ఆ నీటి బుడగలు పీసీఓ అన్నప్పుడు అది డైవర్ట్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఓవరీస్, ఇది మెటబాలిక్ అనమాట. సో అందుకని రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు, వెరీ రీసెంట్లీ. పీసీఓఎస్ కాదు ఇప్పుడు, సో PMOS అంటారు. సో పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఇందులో ఓన్లీ ఓవరీస్కి కాదు, ఇట్ ఈస్ అ హార్మోనల్ ఇష్యూ.
సో అందులో ఓవరీస్ ఇన్వాల్వ్ అవుతాయి అంతేగాని ఓన్లీ ఓవరీస్ రిలేటెడ్ కాదు. పీసీఓడి అనగానే అందరు ఇంక ఇన్ఫర్టిలిటీ అదే ఉంటుంది, మాట్లాడడం కూడా ఇన్ఫర్టిలిటీ గురించే మాట్లాడతారు. దానివల్ల ఇంపార్టెంట్వి మనకి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. అంటే లైక్ మెటబాలిక్, మెయిన్గా ఒబేసిటీ, హార్ట్ ఇష్యూస్, డయాబెటీస్, ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎఫెక్ట్ అవ్వడానికి. సో వన్స్ ఈ నేమ్ చేంజ్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఏం మారదు, బట్ ఎక్కువ అవగాహన కోసం వాళ్ళు రీసెంట్గా నేమ్ చేంజ్ చేస్తారు. యా. సో ఈ నీటి బుడగలు అనేది ఇప్పుడు లేదు అసలు కాన్సెప్ట్. అసలు సిస్ట్ కాదు, అది పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం ఓకే ఇంగ్లీష్లో. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అసలు సిస్టే ఉండదు ఓవరీస్లో. సో దట్ ఈస్ అంటే రాంగ్ నేమ్ అనుకోవచ్చు. ఓకే అందుకని ఇప్పుడు రీసెంట్గా దే హ్యావ్ చేంజెస్ నేమ్. ఓకే